హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన డీసీపీ సందీప్ సార్కి పెళ్లి చూపులు జరిగాయి కదా హోమ్ మినిస్టర్ గారు కూతురుతోటి. ఇంకా ఆ అమ్మాయి ఏమో నేను చీర కట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు చీర ఫస్ట్ నుంచి అలవాట్లేదు. మమ్మీ ఏమో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోవాలి అని బలవంతంగా శారీ కట్టించింది, కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, నాకు ఏదన్నా డ్రెస్ కొనించవా అనేసి డీసీపీ సార్ని ప్రేమగా అడుగుతుందన్నమాట కాబోయే పెళ్లి కూతురు, హోమ్ మినిస్టర్ గారి కూతురు. ఇంకా సరేనని చెప్పేసి డీసీపీ సార్ తనని తీసుకొని చక్కగా బట్టల షాపుకి తీసుకొని వస్తాడు. తనకు నచ్చిన డ్రెస్ ఒకటి తీపిస్తాడు. అక్కడి నుంచి ఐస్ క్రీమ్ తినడానికి అని చెప్పేసి డీసీపీ సందీప్ సారు తనకి కాబోయే భార్య ఇద్దరు కలిసి హ్యాపీగా ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేస్తారనమాట. అదే ఐస్ క్రీమ్ పార్లర్కి శివ, హాసిని కూడా వస్తారు. ఏంటంటే ఇంకా శివకి జానకితో పెళ్లి కుదిరింది కదా, ఆ జానకికి పెళ్లి కుదిరింది కాబట్టి పెళ్లి కార్డులు ప్రింటింగ్ కోసం అని చెప్పేసి శివ, హాసిని ఇద్దరు కలిసి వెళ్తారనమాట. అదేనండి అలియాస్ బాబీ, కైలా ఇద్దరు కలిసి ఇంకా పెళ్లి కార్డులు ప్రింటింగ్ కోసం ఇచ్చేస్తారు. ఎప్పుడు ఎన్ని కార్డులు కావాలి, ఏ టైం కావాలి అన్నీ చెప్పేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వెళ్దామని చెప్పేసి ఈ సందీప్ సార్ వెళ్ళినటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికే వస్తారు కదా. ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు, వీళ్ళు ఇంకో టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. హాసిని సడన్గా డీసీపీని చూస్తుంది. వామ్మో, ఈ డీసీపీ ఏంది ఏడున్నాడు, నేను శివ కలిసి వచ్చినట్టుగా చూస్తే మళ్ళీ శివాని ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి పద శివ మనం వెళ్ళిపోదాం అనేసి కంగారు పడిపోతూ భయంతో అంటూ ఉంటే, ఏంటి కలరు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, మరి ఐస్ క్రీమ్ తినాలి అని వచ్చి ఐస్ క్రీమ్ తినకుండా వెళ్ళిపోదామంటావేంటి అని చెప్పేసి అటు ఇటు చూడగా అక్కడ డీసీపీ సార్ కనపడతాడు కదా. ఏంటి డీసీపీ సార్ ఉన్నాడని చెప్పి భయపడుతున్నావా, డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి ఐస్ క్రీమ్ తిందాం అని చెప్పేసి ఆ బాబీ కైలాన్ని పట్టుకొని డీసీపీ సార్ దగ్గరికి వెళ్తాడనమాట. అప్పటికి ఆ డీసీపీ సార్ దగ్గర సాధన ఉంటుంది కదా, కాబోయే పెళ్లి కూతురు. ఇంకా తను ఉండగానే వెంటనే శివ అడుగుతూ ఉంటాడనమాట, భయ్యా ఈ అమ్మాయి ఎవరు అనేసి అనగానే తన అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉంటాడు డీసీపీ. చెప్పబోతూ అబ్బా ఇప్పుడే టైంకి ఈ హాసిని రావాలా, ఇప్పుడు హాసినికి ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే తన మనసులో నన్ను బ్యాడ్గా అనుకుంటుంది కదా, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉండేలోపే మన హోమ్ మినిస్టర్ గారి కూతురు ఉంది కదా, తనే పరిచయ కార్యక్రమాలు స్టార్ట్ చేసేస్తుంది అనమాట. నేను డీసీపీ సార్కి కాబోయే భార్యని, ఈరోజే మా పెళ్లి చూపులయ్యాయి, పెళ్లి కూడా సెట్ అయిపోయింది, త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి అనేసి చెప్పగానే హాసిని ఒక్కసారిగా సంక్రాంతి, దీపావళి, రంజాను, బక్రీదు, క్రిస్మస్ అన్ని పండుగలు కలిపి చేసేసుకుంటుంది అనమాట. ఏంటి డీసీపీ సార్కి పెళ్లి కుదిరిందా, డీసీపీ సార్ని చేసుకోబోయే అమ్మాయి మీరేనా అనేసి హాసిని కంగ్రాచులేషన్స్ అనేసి ఇద్దరికి కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటుంది. డీసీపీ తెగ హర్ట్ అయిపోతాడనమాట. అదేంటి హాసిని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకు వేరే అమ్మాయితో పెళ్ళంటే అనేసి ఫీల్ అవుతూ ఉంటే డీసీపీ సార్ కంగ్రాచులేషన్స్ సార్ అనేసి హాసిని షేక్ హ్యాండ్ ఇద్దామని చెయ్యి చాపితే డీసీపీ సార్ చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే మన బాబీ అంటూ ఉంటాడు, హలో బ్రదర్, అక్కడ మా కలరు మీకు కంగ్రాచులేషన్ చెప్తుంది, చెయ్యివ్వండి సార్ అనేసి అనగానే ఇంకా తప్పేది లేదని డీసీపీ సార్ హాసినికి చెయ్యిస్తాడు. కంగ్రాచులేషన్ చెప్తుంది హాసిని. అప్పుడు వెంటనే శివ అడుగుతూ ఉంటాడు, మీరు ఎవరు మేడం, మీరేంటి అనేసి ఇంకా కాబోయే పెళ్లి కూతురు మన హోమ్ మినిస్టర్ గారి కూతుర్ని అడుగుతూ ఉంటే శివ అప్పుడే తను చెప్తూ ఉంటుంది, నా పేరు సాధన, నేను హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిని అనగాని, ఏంటి మీరు హోమ్ మినిస్టర్ గారు కూతురా అని చెప్పేసి బాబీ బిత్తరపోయి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ తింటున్న వాళ్ళందరూ కూడా, ఏంటి మేడం మీరు హోమ్ మినిస్టర్ గారు అమ్మాయా, ప్లీజ్ మేడం మాకు ఒక సెల్ఫీ ఇవ్వరా, మాతో ఒక ఫోటో దిగరా ప్లీజ్ మేడం అనేసి అక్కడున్న బ్యాచ్ అంతా కూడా ఇంకా సాధనకిను డీసీపీ సార్ని చుట్టుముట్టేస్తారనమాట. వాళ్ళల్లో ఒక అతను హాసినికి ఫోన్ ఇచ్చి, మేడం మేడం ప్లీజ్ మేడం మా ముగ్గురు ఒక ఫోటో తీయరా అని చెప్పేసి వెళ్ళి డీసీపీ సార్ పక్కన నిలబడతాడు. ఇంకా హాసిని దొరికిందే సందని ఫోటోల మీద ఫోటోలు లాగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అందరూ కూడా డీసీపీ సారు హోమ్ మినిస్టర్ గారి కూతురుతో ఫోటో దిగటానికి అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారండి. ఒక ఫోటో దిగే దగ్గర 3 ఫోటోలు దిగుతూ తెగ ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఫోటోలు దిగి ఆనందపడిపోతూ ఉంటే మన హాసిని ఫోటోలు తీస్తూ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఫోటోలు సెల్ఫీలతోటి అక్కడంతా హ్యాపీగా సందడిగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడే శివ అంటూ ఉంటాడు, ఇంకో చూడు కలరు, మనం ఫోటోలు తీసింది చాలు, మనకు టైం అవుతుంది వెళ్దామా అనేసే లోపు
అప్పుడే సాధన అంటూ ఉంటుంది, ఏంటి ఇతను కలరు అనేసి ఇలా పిలుస్తున్నాడు, మీ పేరు కలరా అనేసి అంటూ ఉంటే, నా పేరు కలర్ కాదు, అలా పిలుస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పేరు పెట్టి జోక్గా పిలవటం శివాకి అలవాటు అనేసి అనగానే సాధన అంటూ ఉంటుంది, అలా భలే హ్యాపీగా ఉంటుంది కదా అనేసి అనగానే, ఇదిగో మా శివాకి కూడా పెళ్లి కుదిరింది, ఆ పెళ్లి పనుల మీదే బయటకు వచ్చాం అని చెప్పేసి హాసిని చెప్తుంది. ఇంకా అంతా గుడ్ బైలు చెప్పేసి హాసిని శివ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వెంటనే హాసిని అక్కడ డబ్బులు కడుతుందనమాట. ఇంకో మా డబ్బులతో పాటు వాళ్ళిద్దరు డబ్బులు కూడా నేనే ఇస్తున్నా, తీసుకోండి అని చెప్పేసి హాసిని హ్యాపీగా అమౌంట్ కడుతూ ఉంటే డీసీపీ సార్ ఏమో ఓ కోపంగా పోయి ఇంకా మురిని చూస్తూ ఉంటాడు హాసిని వైపు, శివ వైపు. ఎందుకంటే వాళ్ళిద్దరు అలా కలిసి వెళ్తూ ఉంటే అసలు డీసీపీకి నచ్చదు కదా. ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయిన వెంటనే డీసీపీ వైపు సాధన చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. వాళ్ళంతా సెల్ఫీలు గిల్ఫీలు ఇవన్నీ దిగుతూ ఉంటే ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా జానకి ఉంటుంది కదా, జానకి మన బాబీకి డైరీ ఉంటుంది కదా, డిక్షనరీ ఒకటి, దాంట్లో కే అంటే కైలా, బి అంటే బాబీ అని రాసుకొని ఉంటాడు కదా, ఆ డిక్షనరీ ఒకటి పట్టుకొని, చూడవే అందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత సవితి వస్తుంది, కాకపోతే నా లైఫ్లో నువ్వు ముందుగానే వచ్చావు, నిన్ను ఇక్కడి నుంచి తీసి పడేయాలి, లేదంటే పెళ్ళైన తర్వాత నా బావ నాతో కాపురం చేయటం మానేసి నిన్నే చూస్తూ ఉండిపోతాడు, కాబట్టి నిన్ను ఏం చేయాలి, ఈ ఇంట్లో లేకుండా చెయ్యాలి, నువ్వు మా లైఫ్లోకి రాకుండా చెయ్యాలి అనేసి అటు ఇటు చూసి ఆలోచించి ఇంకా బయట చెంగున ఆ డిక్షనరీని పట్టుకొని బయటకు వస్తుంది. అక్కడే పెద్ద డస్ట్బిన్ కనపడుతుంది అన్నమాట. ఇదిగో నువ్వు ఉండాల్సిన ప్లేస్ అక్కడ, ఇక్కడ కాదు అని చెప్పేసి తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తుంది. ఇంకా అక్కడే హాస్పిటల్ కదా హాసిని ఏదో పని మీద అలా బయటకు వస్తే జానకి అప్పుడే ఆ బుక్ తీసుకురావటము డస్ట్బిన్లో వేయటం అంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఇదేంటి జానకి ఆ డిక్షనరీ తీసుకొని వచ్చి ఇక్కడ పడేస్తుంది ఏంటి అని చెప్పేసి ఏం మాట్లాడకుండా హాసిని అలాగే చూస్తూ ఉండిపోతుందా. ఇంకా జానకి రానే వస్తుంది, తన పైట చెంగున దాచుకున్నటువంటి ఆ డిక్షనరీని తీసేసి డస్ట్బిన్లో వేసేస్తుంది అన్నమాట. ఒక్కసారిగా హాసిని బెత్తరవై చూస్తూ ఉంటుంది, ఏంటి జానకి చేసిన పని అనేసి. జానకి ఇంకా ఇదిగో నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది, మా ఇంట్లోకి వస్తే నేను ఊరుకోను, ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆ చెత్త డబ్బాలో ఉన్నటువంటి ఆ బుక్ తోటి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయిందో లేదో హాసిని పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆ చెత్త డబ్బాలో పడ్డటువంటి డిక్షనరీ తీసి, ఏంట్రా బాబీ ఇక్కడ పడేసావు నీ ప్రాణాన్ని, అయినా కూడా ఇక్కడ జానకి ఇలా పడేస్తుంది ఏంట్రా అని చెప్పి, అసలు నువ్వెవరో తెలుసా, నేనెవరో తెలుసా అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఇంకా ఏడ్చుకుంటూ ఒక ప్లేస్లో ఆ డిక్షనరీని తీసుకొని గుండెలకి హత్తుకొని బాధపడిపోతూ ఉంటుందన్నమాట. అలా బాధపడిపోతూ ఉండేలోపు తనకి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఎవరా అని చూడగానే ఇంకా హాసినికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుందన్నమాట. ఇవే హాసిని, మా అక్కకి పెళ్లి కుదిరింది, ఆ పెళ్లి కుదిరిందన్న విషయం చెప్పుకుందామని చెప్పేసి నీకు ఫోన్ చేశాను, పెళ్లి కార్డులు ప్రింట్ అయిన వెంటనే నీకు వాట్సాప్ చేస్తాను, పెళ్లికి తప్పనిసరిగా రావాలి ఓకేనా అనేసి అనగానే వస్తాను, సరే కానీ మీ అక్క ఎవరినో ప్రేమించింది కదా అనేసి హాసిని అనగానే అప్పుడు అమ్మాయి చెప్తూ ఉంటుందన్నమాట, అవును మా అక్క ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి కుదురుతుంది, ఏవే హాసిని నువ్వు ఎవరిని ప్రేమించమాకే, ప్రేమిస్తే మటుకు ఆ ప్రేమ కన్ఫామ్గా గెలుచుకునేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి హాసినికి తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే హాసిని బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, హాసిని పెళ్లి కార్డులు రాగానే వాట్సాప్లో పంపిస్తా, పెళ్ళికి తప్పనిసరిగా రావాలి చెప్తున్నా అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట. ఇంకా హాసిని ఏమో, చూడవే నేను ప్రేమించాను కానీ నా ప్రేమ నిలబెట్టుకోలేకపోతున్నాను, నా చేతులతోనే నా బాబీకి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నాను, ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ఏడుస్తూ అలా బాధపడిపోతూ ఆ డిక్షనరీ చూస్తూ ఇంకా అలాగే ఉంటుంది కదా. అప్పుడే అక్కడికి సత్యమ్మ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. డాక్టరమ్మ అనేసి పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఏంటి సత్యమ్మ అలా పరిగెత్తుకుంటూ వస్తుంది అనేసి తన కళ్ళ వెంట కారుతున్న నీళ్లు తుడుచుకొని, ఏంటి సత్యమ్మ, ఏంటి ఎంత కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అనేసి అనగానే, డాక్టరమ్మ నీకు ఈ విషయం తెలుసా, డీసీపీ సార్కి పెళ్లి కుదిరిందంటమ్మా, ఆ అమ్మాయిని నేను ఇవాళ చూశానమ్మా, ఈరోజు పెళ్లి చూపులు జరిగాయమ్మా అని చెప్పేసి ఇంకా సత్యమ్మ చెప్తూ ఉంటే అప్పుడే హాసిని అంటూ ఉంటుంది, అవును తను హోమ్ మినిస్టర్ గారి కూతురు, తన్ని మేము కూడా చూసాం అనేసి అనగాని, ఏంటి డీసీపీ సార్కి కాబోయే అమ్మాయి పేరు ఊరు తను ఎవరు అన్నీ నీకు తెలుసా అనేసి అనగాని, అవును నాకే కాదు ఇంకా శివాకి కూడా తెలుసు అనేసి అనగాని సత్యం ఒక్కసారి బెత్తరపోతుందన్నమాట. అదేంటి
డీసీపీ సార్ చేసుకోబోయే అమ్మాయిని శివ కూడా చూశాడా అనేసి అనగానే అవును శివ కూడా చూశాడు అనేసి హాసిని చెప్తుంది. అదేంటమ్మా ఎక్కడ చూశారు, ఎలా చూశారు అనేసి సత్యమ్మ బిత్తరపై చూస్తూ ఉంటే నేను శివయ్య ఇద్దరం కూడా జానకి శివ పెళ్ళికి సంబంధించిన పెళ్లి కార్డులు ప్రింట్ ఇచ్చి వస్తూ ఉంటే ఇంకా మాకు అక్కడే డీసీపీ సారు తను కాబోయే అమ్మాయి ఇద్దరు కనపడ్డారు. ఇంకా పరిచయం చేసుకున్నాము, చూసాము, మేము అందరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం అని చెప్పేసి హాసిని జరిగిందంతా చెప్పగానే సత్యమ్మ కుప్పగొలిపోతుందనమాట. ఏంటి డాక్టర్ అమ్మ నువ్వు చెప్పేది, నువ్వు శివయ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఆ డీసీపీ సార్ చూశాడా? వామ్మో ఆ డీసీపీ సార్ ఇప్పుడు ఏం చేస్తాడో, నా కొడుకును ప్రాణాలతోటి బతకనిస్తాడో బతకనీడో, ఎందుకంటే ఆ డీసీపీ సార్ ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడమ్మా? ఆ డీసీపీ సార్ ప్రేమిస్తున్నది మిమ్మల్ని, మీ వెనకాల వెంటబడుతున్నాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. అలాంటి డీసీపీ సార్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటే మీరు ఎలా నమ్ముతున్నారమ్మా? మీరు శివయ్య కలిసి తిరుగుతున్నారంటే నా శివయ్యని బతకనీడమ్మా. ఆయన కళ్ళల్లో ఏదో తెలియనటువంటి కోపం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకుని ఏం చేస్తాడో ఏంటో అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోబోతూ ఉంటే చూడు సత్యమ్మ నేను చెప్పేది విను అనేసి హాసిని అరుస్తూ ఉన్నా సరే సత్యమ్మ ఏమీ వినదనమాట. అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మన హాసిని ఏమో సత్యమ్మ సత్యమ్మ అనేసి పిలిచి పిలిచి సత్యమ్మ పలకపోయేపాటికి కామైపోతుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అష్టలక్ష్మి చదువుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా జానకి వచ్చి అష్టలక్ష్మి నేను చెప్పిన మాట వినవే, మా పెళ్లి కార్డులు ఎవరెవరికి పంపించాలో ఒక పుస్తకంలో లిస్టు రెడీ చేయవా అని చెప్పేసి జానకి అష్టలక్ష్మిని అడుగుతూ ఉంటే అష్టలక్ష్మి ఏమో నాకు ఇప్పుడు చదువుకునేది ఉంది, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కాబట్టి నేను మళ్ళీ రాస్తాను అనగానే అబ్బో చదివేవులే నువ్వే చదువు, నువ్వు చదువుతున్నావని పెద్ద ఓవర్ యాక్షన్ ఏంటి, ఒక్కసారి లిస్టు రాయమంటే ఏదో పెద్ద నేను బతిలాడుతున్నామని ఎక్కువ చేస్తున్నావు అష్టలక్ష్మి అని చెప్పేసి జానకి అష్టలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపే అక్కడికి సత్యం వస్తుందన్నమాట. వచ్చి ఏంటే జనవరి ఏంటే నీ గోల అనేసి అనగానే అప్పుడే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, చూడమ్మా నేను చదువుకుంటున్నానా, వచ్చి పెళ్ళికి ఎవరెవరిని పిలవాలో లిస్టు రాయమంటుంది. నేను ఒకేసారి పెళ్లి కార్డులు వస్తాయి కదా ఆ పెళ్లి కార్డుల మీద రాద్దాంలే అంటున్నానమ్మా, చెప్పు నువ్వైనా అనేసి అష్టలక్ష్మి జనవరి గురించి సత్యమ్మకి చెప్తూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, ఏవి జనవరి ఎందుకే నీకు అంత కంగారు, పెళ్లి కార్డులు వచ్చిన తర్వాత అది రాస్తానంటుంది కదా ఈలోపే ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి ఇంకా జనవరిని సత్యమ్మ అరుస్తూ ఉంటే ఈలోపే హాసిని వస్తుంది. అయ్యో సత్యమ్మ ఎందుకు అనవసరంగా జనవరిని అరుస్తున్నావు, ఎవరికైనా పెళ్లి కుదిరితే సంతోషంగా ఉంటుంది కదా, అది కాకుండా తను చిన్నప్పటి నుంచి ఇష్టపడినటువంటి శివాని పెళ్లి చేసుకుంటుంది అంటే జనవరి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. జనవరి ఎవరెవరిని పిలవాలో నువ్వు లిస్టు చెప్పు నేను రాస్తాను అనేసి అనగానే నా మంచి డాక్టర్ అమ్మ నా పెళ్లికి ఎంత సపోర్టు పలుకుతుందో అనేసి రా డాక్టర్ అమ్మ నేను పేర్లు చెప్తూ ఉంటా నువ్వు రాయి అని చెప్పేసి పేపరు పెన్ను తీసుకొని వస్తుంది. ఇంకా జనవరి ఏమో హాసినికి ఇస్తుంది. హాసిని రాద్దామని కూర్చునేలోపు ఈలోపే డీసీపీ వస్తాడు పెళ్లి కార్డులు తీసుకొని. హాయ్ నేను పెళ్లి కార్డులు తీసుకొని వచ్చేసాను, శివ ఏది జానకికి పెళ్ళి కదా ఆ పెళ్లి కార్డులు తీసుకొని వచ్చేసానని చెప్పగానే ఒక్కసారిగా ఇంకా పాపం హాసిని గుండెల్లో బండరాయి పడ్డట్టు అవుతుంది. అది కాకుండా శివయ్య పెళ్లి కార్డులు ఈ డీసీపీ తీసుకురావటం ఏంటి అని చెప్పేసి బెత్తరబోతుంది అనమాట. అసలే డీసీపీ సార్ అంటే భయంతో వణికిపోయే సత్యం అయితే గడగడ వణికిపోతూ ఏంటయ్యా మీరు తీసుకొని వచ్చారా మా అబ్బాయి పెళ్లి కార్డులు అనేసి బెత్తరబోతూ ఉంటే ఎవరు తీసుకొస్తే ఏముంది సత్యమ్మ పెళ్లి కార్డులు తీసుకొని వచ్చాను కదా పెళ్లి కార్డులు వచ్చేసాయి, ఈ డీసీపీ సార్ కూడా వచ్చేసాడు, అదిగో అష్టలక్ష్మి ఒక పెళ్లి కార్డు తీసుకొని చదువు అనేసి అనగానే అష్టలక్ష్మి పెళ్లి కార్డులంతా చదువుతూ ఉంటుంది. చదివి చివరిలో ఈ పెళ్లికి ఆహ్వానించేవారు పసుపులేటి సందీప్ హాసిని అనేసి పేర్లు రాపిస్తాడనమాట. ఆ పేర్లు చూసి హాసిని ఇదేంటి డీసీపీ సార్ మీ పేరుతోటి నా పేరు రాపిచ్చారేంటి అనేసి అనగానే ఇప్పుడు శివయ్య పెళ్ళికి శివయ్యకి పెద్దగా నువ్వున్నావు జానకికి పెద్దగా నేనున్నాను కాబట్టి మనిద్దరు పేర్లు రాపిచ్చాను తప్పేంటి అనేసి డీసీపీ హాసినిని అడగగానే హాసిని కూడా అవును డీసీపీ సార్ భలే పనిచేశారు, మొత్తానికి మీకు కూడా పెళ్లి కుదిరింది కదా ఇంకొకసారి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అనేసి చెప్పగానే ఇంకా డీసీపీ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. నేనేదో హాసినిని బాధ పెడదామని వస్తే హాసిని నన్నే బాధపడేటట్టుగా చేసింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా స్వరం మేము తెగ సంతోషంతో నా కొడుకు పెళ్లి కుదిరింది, ఈ పనులు ఎలా చేయాలి ఆ పనులు ఇలా చేయాలి అనేసి తెగ సంబరపడిపోతూ ఉంటుందన్నమాట. అక్కడే ఉన్నటువంటి పని అమ్మాయిని పిలిచి ఇదిగో మరి నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా నాకు కాబోయే కోడలు ఎలా ఉంది చాలా బాగుంది కదా మీరందరూ చూసారా అనేది ఆతోటి
ఆతృతగా అడుగుతూ ఉంటే అప్పుడే ఆ పని అమ్మాయి చెప్తూ ఉంటుందన్నమాట. అమ్మ ఎందుకో సత్యమ్మ ఆ పెళ్లి చూపులప్పుడు ఈ పెళ్లి జరగదు అనిందమ్మా, ఎందుకనిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు అనేసి ఆ పని మనిషి కాంతమ్మ సత్యమ్మ గురించి స్వరమ్మకి చెప్పే గాని స్వరమ్మ అంటూ ఉంటుంది, ఏంటి వాడు ఒప్పుకోక పెళ్లి చూపులకు ఒప్పుకుంటే సత్యమ్మ అలా మాట్లాడటం ఏంటి, శుభమా అని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అయినా సత్యమ్మని అడిగి తెలుసుకోవాలి, సత్యమ్మ ఎందుకు అలా మాట్లాడింది అనేసి ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.